శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదం అమ్మ బిడ్డలందరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మ పాదాలకి కోటి కోటి ప్రణామాలని చేస్తున్నాను. అమ్మ తన బిడ్డల కోసం తన మాటని చెబుతూ అలాగే మన కోసం సందేశాన్ని పంపిస్తుంది. మనము అమ్మ మాట వింటూ అమ్మ చెప్పింది పాటిస్తూ అమ్మ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా నడుచుకోవాలన్న విషయాలు మనకు ఎన్నోసార్లు చెప్పింది. మనం ఆ విధంగా ఉంటే మనకంతా మంచి జరుగుతుంది. మన జీవితం కూడా బాగుంటుంది. సుఖమయమైన జీవితం, కుటుంబంతో సంతోషంగా ఉండి ముందుకు సాగుతాం. అలా కాకుండా మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఏం కాదులే, అబద్ధం ఆడితే ఏమవుతుంది, ఇంత చిన్న చెడే కదా అని అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం అమ్మ మీ దగ్గర నుండి మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. ఆ తర్వాత మీ జీవితం ఎంత నరకంగా మారుతుందంటే అలా ఉంటుంది. ఇంకా దాన్ని ఎవ్వరు మార్చలేకపోతారు. ఎవ్వరు మీకు సహాయం కూడా చేయలేకపోతారు. మీరు ఏం చేయాలనుకున్నా చెయ్యలేరు అప్పుడు. కాబట్టి ఎప్పుడు కానీ మంచి మార్గాన్ని ఎంచుకొని మంచిగా ఉండు. సదా తల్లిని ధ్యానిస్తూ తల్లి మీద నమ్మకం ఉంటే మన జీవితంలో ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ తల్లే మనని కాపాడుతూ చూసుకుంటూ మనని ముందుకు తీసుకెళ్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తల్లి చూసుకుంటుంది. మనము తొందరపడి అన్నీ ఇట్లా కాదులే, ఇట్లా చేసుకుందాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని తొందరపాటుతో ఏదో పిచ్చి ఆలోచనలతో పిచ్చి ప్రవర్తనలు చేస్తే మాత్రం అవి ఎప్పుడు సక్సెస్ కాలేరు కూడా. జీవితంలో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఉంటారు. మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుకునే స్థితిలో మీరు ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా భగవంతుడు మనకు ఎన్నో కథలు పురాణాలలో కూడా చూపించాడు. మంచికి కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. అవి మన ఏ జన్మలోనో చేసుకున్న కర్మఫలాలవి మనం అనుభవించాల్సి ఉంటుంది, అనుభవిస్తాం. తండ్రి కూడా తల్లి కూడా కొన్నిసార్లు బిడ్డలకు పరీక్షలు పెడతారు. వీటిని ఎదుర్కొని మనం ముందుకు వస్తే ఇంకా మన జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సదా మన తల్లిదండ్రులు మనకు తోడుండి మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి మనము దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎల్లప్పుడూ వాళ్ళే మనకు తోడున్నప్పుడు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి. అందుకే ఎప్పుడైనా ధర్మం న్యాయం గెలుస్తుంది. చెడు ఫస్ట్లో తొందరగా అన్నట్టు ముందుకు పడి అది నేనే గెలిచాను, నేనే ఇది, నా వల్లే నన్ను ఎదిరించే వాళ్ళు ఉండరు, మేము అబద్ధం చెప్పిన మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు, అది ఇది అని ఎంతోమంది విరవీగుతారు. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు అనుభవించే నరకాలు మనం మన కళ్ళతో చూస్తాం. ఇలాంటివి చాలా జరిగాయి. పురాణాల్లో కూడా మీరు వెతికితే ఇలాంటివి చాలా దొరుకుతాయి. వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైతే యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ మీరు కథలు అమ్మవారివి, అయ్యవి, శివయ్యవి చూస్తే మీకే ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడు ధర్మంగానే ఉండాలి మనం. ఇక అమ్మ మన కోసం అందించిన సందేశాన్ని విందాం. అమ్మ మహాకాళి మీకు రక్షగా ఉంది. ఆదిశక్తి ఎల్లప్పుడూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమ్మ శక్తి ముందు ఎవరి ఆటలు సాగవు. అమ్మ సాగనివ్వదు కూడా. ఎవరన్నా చెడు చేయాలనుకున్నా మీ దగ్గరికి వచ్చి నాటకాలు ఆడుతున్న అమ్మ అన్నీ తెలుసుకుంటుంది. అమ్మకి ఈజీగా తెలిసిపోతుంది. అమ్మకు తెలియంది ఏముంది ఈ సృష్టిలో? అన్నీ తెలుస్తాయి అమ్మకి. అమ్మనే వాళ్ళని ఏం చేయాలో అది చేస్తుంది. వాళ్ళు ఇప్పటికీ తెలుసుకున్నారు మీ గురించి. మహాకాళి యొక్క శక్తి మీ చుట్టూ ఉంది. శివయ్య మీ చుట్టూ తన రక్షణ కవచాన్ని ఉంచారని. ఈ శక్తులన్నీ మిమ్మల్ని సదా కాపాడుతున్నాయని. మీ శత్రువులు భయంతో వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, వీళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుందో, ఆ తల్లిదండ్రులని మమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తారో, ఏం చేస్తారో, మేమేం చెయ్యాలన్నా చెయ్యలేకపోతున్నామన్న భయంతో వణికిపోతున్నారు. అమ్మ కాళీ, శివయ్య ఇద్దరూ మీకు న్యాయం చెయ్యబోతున్నారు. అమ్మ
తల్లి దుర్గాదేవి అలాగే మహాకాళి రూపంలో అలాగే శివయ్య మహాకాళేశ్వరుడుగా మారి వాళ్ళని శిక్షిస్తున్నారు. మీకు న్యాయం చెయ్యబోతున్నారు. మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఏ విషయాలలో అన్యాయం జరిగిందో వాటిలో మీకు వాళ్ళు న్యాయాన్ని కలిగిస్తారు. మీ శత్రువులని ఏ ఇబ్బంది పెట్టి ఎలా చేస్తే వాళ్ళు చక్కగవుతారో ఆ విధమైన శిక్షలని వాళ్ళకి విధించబోతున్నారు. వాళ్ళ ఆటలు సాగవిగా. వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నా ఇంకా ఏమీ చెయ్యలేరు. మీలోని భయాన్ని, బలహీనతని ఆ పరమేశ్వరుడు తీసి పడేశాడు. మీలోని బలాన్ని, శక్తిని అమ్మ మహాకాళి శివయ్య పెంచారు. అది చూసి ఇక మీ జోలికి రావద్దు, మిమ్మల్ని మేమేం చెయ్యలేమన్న భయానికి వాళ్ళు మీకు దూరం అవుతూ ఉంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మంచిదే విజయం జరుగుతుంది. న్యాయానికే అన్యాయం ఎప్పుడు జరగదు. చివరికి న్యాయమే గెలుస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. దుర్గమ్మ, మహాకాళి, శివయ్య, మహాకాళేశ్వరుడు, వీరభద్రస్వామి, కాలభైరవుడి రూపంలో వాళ్ళ శక్తులన్నీ మీకు అనుగ్రహిస్తూ మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి మీ జోలికి ఎవ్వరు రాకుండా ఎలాంటి శత్రు భయం మీకు లేకుండా చేస్తున్నారు. కాబట్టి సదా మీరు వాళ్ళని ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, వాళ్ళ సేవ చేసుకుంటూ మంచి మార్గాన్ని నడుస్తూ మంచి మార్గంలోనే వెళ్ళండి. సదా మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ చెడు వైపు వెళ్ళకూడదు. మంచి మార్గాన్ని ఎంచుకోండి. అమ్మ, అయ్య ఇద్దరూ మీకు సదా తోడుండి మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తారు. మీకు ఇప్పటి నుండి అన్ని విజయాలే. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.